సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ కూకట్పల్లి యాదవ బస్తీలో హైడ్రా భయంతో ఒక మహిళ ప్రాణాలు తీసుకుంది. గురాంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులు ఎన్నో ఏళ్లుగా యాదవ బస్తీలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. వారికి 3 కూతుళ్లు ఉన్నారు. శివయ్య దంపతులు వారికి పెళ్లిళ్లు చేసి కట్నంగా 3 ఇళ్లను రాసిచ్చారు. అయితే జలాశయాల FGL పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చేస్తుండటంతో బుచ్చమ్మను ఆమె కూతుర్లు ప్రశ్నించారు. దీంతో తమ బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూల్చేస్తారనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. బుచ్చమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే బుచ్చమ్మ మృతిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఎస్ఐతో మాట్లాడినట్లు తెలిపారు. శివయ్య దంపతుల కూతుర్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ FTL పరిధికి దూరంగా ఉన్నాయన్నారు. బుచ్చమ్మ మరణంతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా గురించి సోషల్ మీడియాలో భయాలు పుట్టించొద్దని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలు హైడ్రాకే ఆపాదిస్తున్నారని, కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దని, పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడొద్దంటూ ప్రభుత్వం ఖచ్చితమైన సూచనలు ఇచ్చిందన్నారు రంగనాథ్.